నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని గోసేవ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నరేంద్ర మోదీ తొందరపడి పరిశ్రమలు మూసివేయొద్దు సర్కార్ అండగా ఉంటుంది ఫెరోఎలాస్ కంపెనీలకు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సూచన భద్రాచలంను పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆరోపణ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు ఎన్కౌంటర్ల సృష్టికర్త సంచలన వ్యాఖ్యలు చేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గోసేవ అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు ఆ తర్వాత భద్రకాళి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు అక్కడి నుంచి హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు చేరుకున్నారు కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ పీఓహెచ్లు జాతీయ రహదారులతో కలిపి మొత్తం 6,109 కోట్ల అభివృద్ధి పనులకు సభా వేదిక నుంచే ప్రధాని శంకుస్థాపన చేశారు श्रीमान नरेंद्र मोदी नामधेयस्य सकुटुंबस्य सबांधवस्य सपरिवारस्य श्रेयमस्थैर्य वीर्य विजय విజయనగరం జిల్లాలో ఫెరోఎలాస్ పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయా పరిశ్రమల యాజమాన్యాలు తొందరపడి వాటిని లాకౌట్ ప్రకటించవద్దని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాపారాల నిర్వహణలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయని వాటిని తట్టుకొని నిలబడాలని నష్టాలు వచ్చినంత మాత్రాన మూసివేయడం సరికాదని అన్నారు లాభాల నుంచి నష్టాలను పూడ్చుకొని నిర్వహణను కొనసాగించాలని నష్టాలు ఉంటే సహాయం అందించే విషయం పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు యాజమాన్యాలు కొంత ఓపిక సహనంతో ఉండాలని అన్నారు ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు అవసరమైతే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు ఏ ఫ్యాక్టరీ అయినా ఏ రైతు అనేవాడు వచ్చి ఏ పంటను పండించాలంటే ఆ పంటకి అతను వైబిలిటీ ఉండాలి పంట గిట్టుబాటు ధర రావాలి ఉత్పత్తి అయిన ఖర్చుకి అమ్మకం అయిన ఖర్చుకి సమానమే ఇంకా మిగలాలి రైతు తాలూకు అది జరిగితే ఇంకా రైతు పండిస్తే మా ఫ్యాక్టరీలు నడిపించడం మనకు ఎంత కాదు అది మోడరైజేషన్ చేద్దాం అనుకున్నాము కానీ ఈలోపు రైతులు వచ్చి వాళ్ళు పండించకపోతే ఏం చేస్తాం మనకేం పర్వాలేదు ఇంకా కొద్దిగా అమాత్రం రైతు 100 కోట్ల రూపాయలు రాజశేఖర్ వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి దాన్ని అన్ని నిలబెట్టాం ఇవాళ ఇంతెందుకు మన సంఖ్య షుగర్ ఫ్యాక్టరీ ఉందా తెలుగు పట్టుకెళ్తున్నారా షుగర్ వాళ్ళు తయారు చేయట్లేదే వాళ్ళు బై ప్రోడక్ట్స్ తయారు చేసుకున్నారు ఏది ఇథనాలు అవి తయారు చేసి చేస్తున్నారు తప్ప షుగర్ చేయట్లేదు గిట్టుబాటు లేదు వచ్చే ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు
ఏ రకంగా అయితే పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒంటరిగా పోరాటం చేస్తామో రేపు కూడా వెళ్తాం. ఎందుకంటే పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? ఏదైనా అలసత్వం ఉన్నా, కొద్ది భయం ఉన్నా, లేకపోతే ప్రజలు మమ్మల్ని ఆదరించలేదన్న ఒక అపోహ ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకి అందరికీ కావాల్సిన సంక్షేమాన్ని ఇస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకెవరి గురించి ఎందుకు ఆశించాలి? ఎవరు ఆశిస్తారంటే ప్రజాదరణ లేని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన లేదు, వైసీపీ పార్టీకి ఆలోచన లేదు. మా అందరూ కూడా మేము సంప్రదింపు చేసినప్పుడు మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందరం రేపు జరిగే ఎన్నికల్లో మేము తప్పకుండా వైసీపీ పార్టీ పోటీ చేస్తుంది, ఒంటరిగా పోటీ చేస్తుంది. 100% మరి మేము ఇప్పుడున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం. తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం వల్లనే తన నియోజకవర్గమైన భద్రాచలం పట్టణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆరోపించారు. భద్రాచలంలో గత ఏడాది వరదల వల్ల పూర్తిగా మునిగిపోయిన సుభాష్ నగర్ కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీలో కొన్ని రోజుల క్రితం ఇల్లు కాలిపోయి సర్వస్వం పోయిన బాధితుడికి 8,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి భద్రాచలంపై వివక్షత చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఏడాది వరదల కాలంలో వచ్చిన సీఎం 1000 కోట్లతో గోదావరి కరకట్ల ఎత్తు పెంచి పొడిగిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని ఏడాది గడుస్తున్నప్పటికీ నెరవేర్చలేదని మండిపడ్డారు. మళ్లీ వర్షాకాలం రావడంతో ముంపు కాలనీల ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. గోదావరి కరకట్ట పనులను వెంటనే ప్రారంభించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాలనీలలోని వరద బాధితులతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాళ్ళు మార్కెట్కి వెళ్ళినాక ఇప్పుడు మా అమ్మాయి అట్లా చూసేసి ఎవరు ఇయర్ అయ్యా ఇట్లా కాలిపోయినాయి. 2 లక్షల రూపాయలు కాలిపోయినాయి. 2 లక్షలు 2 లక్షల రూపాయల క్యాష్ అన్ని బాట్లు అన్ని సామాన్లు కట్టుబట్టలతో ఉన్నాం సార్. అర్థమైనా సార్? ఆ 400 ఇప్పుడు అందరూ కట్టుబట్టలతో వెళ్ళిపోయారు మొత్తం అందరూ. ఏమి మన గోదావరి ఎప్పుడు ఏమీ తీసుకెళ్ళాలి నిర్మాణాన్ని వెంటనే కరకట్ట నిర్మాణాన్ని వెంటనే ప్రకటించిన 1000 కోట్లు వెంటనే ప్రకటించిన 1000 కోట్లు వెంటనే నిర్మించాలి కరకట్టని పూర్తిగా నిర్మించాలి కరకట్టని పూర్తిగా సుభాష్ నగర్ కాలనీలోకి వరదలు రాకుండా సుభాష్ నగర్ కాలనీకి వరదలు రాకుండా ప్రకటించిన 1000 కోట్లు వెంటనే ప్రకటించిన 1000 కోట్లు వెంటనే సుభాష్ నగర్ కాలనీలోకి వరదలు రాకుండా చేయాలి. సుభాష్ నగర్ కాలనీలోకి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పినాం. ఇది వచ్చిన రోజు కూడా చెప్పినాం. నెల అయింది 15వ తారీఖు నాడు వచ్చిండు ఈ నెల. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని ఎన్కౌంటర్ల సృష్టికర్త అని జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సకల జనుల సమ్మెలో కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తే కడియం శ్రీహరి టీడీపీ నుంచి నామినేషన్ వేశారని అన్నారు. పార్టీ నుంచి బహిష్కరించిన వారే కడియం వెంట ఉన్నారని, నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న శ్రీహరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆడియోలు వీడియోలు అంటూ తనపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 85,000 ఎస్సీల ఓట్లు ఉంటే 68,000 ఓట్లు నికాసైన మాదిగలవేనని అన్నారు. రాంపూర్ తోట మీటింగ్ అట, మొన్న రెడ్డి మీటింగ్ అట, నిన్న పీసర్లా ఇంకో ఇంట్లో మీటింగ్ అట. ఇళ్లలో మీటింగ్ చేస్తానికి ఇది బీఆర్ఎస్ ఒక ఇంటి పార్టీ కాదు, ఇది ప్రజల పార్టీ, పార్టీ. 2000 దశాబ్ది ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటున్నామో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఈ రోజు 10వ సంవత్సరంలో అడుగుపెట్టిండు కడియం శ్రీహరి గారు. ఈ రోజు నిజంగా నువ్వు కనుక బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ పరంగా
ప్రభుత్వ పరంగా వచ్చే సిడిఎఫ్ నిధులు ఆగే బాబు బీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రభుత్వ నిధులు వస్తే ఎమ్మెల్యేకి తెలవాలి, ఎంపీకి తెలవాలి, మండల ప్రెసిడెంట్కి తెలవాలి. సాటుకు ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి ఆ ప్రెసిడెంట్ ఇచ్చేసి మీరు శిలాపలకాలు పెట్టద్దు, మీరు పైసో పరకో సంపాదించుకోండి, నేను వచ్చినప్పుడు నన్ను చూసుకోండి. ఇది ఎక్కడ రాజకీయం, ఇది ఎక్కడ ఉందా? తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఉందా? నువ్వు పెంచే నా పెంపుడు, నా చేతిలో పెరిగిన ముద్దు బిడ్డలు వాళ్ళు నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ఎట్లా తిట్టినావో వాళ్ళు నిన్నెట్లో తెలిసిందో తెలుసు. కడియం శ్రీ తస్మా జాగ్రత్త. ఇలా రాంబాబును ఆటో బాంబుని జైలు పెట్టుకొని తిరుగుతున్నావు. ఆటో బాంబు రేపు అవుతాడు చూడు, రాంబాబు రేపు ఆటో బాంబు అవుతాడు. బ్రహ్మారెడ్డి ఉన్నాడు, రాజన్న పంపించిన బ్రహ్మాస్త్రం అవుతాడు. నరేందర్ కు 5 ఏళ్ళు నా పాలన మొత్తం కూడా నరేందర్ అన్న చేతులు పెట్టి ఆయన చేతులను నడిపించిన నా ఊరు ముద్దు బిడ్డ నరేందర్ అన్న నాన్న నాశనం చేసడానికి అది పోయింది. నాశనం చేయడానికే నరేందర్ అన్నది చేరింది తప్ప ఎప్పుడు కూడా నరేందర్ అన్న నారోడే, బ్రహ్మారెడ్డి నారోడే, రాంబాబు నారోడే. ఎందుకంటే వాళ్ళు స్థానికులు. ఇప్పటి వరకు కడుపులో నాకు ఒక ఎన్నికల రోజుల్లో మన జాంబవంతుడిని గుర్తొచ్చింది. జాంబవంతుడు కూడా పక్క టెముక తీసి పరికరాలు తయారు చేసిండు, జాంబవంతుడు తీసిండు. అట్లాగే నా పక్క టెముక ఇప్పుడు పక్క బల్లెం లెక్క దగ్గర వేరబోతా ఉన్నది. పక్క బల్లెం లెక్క పక్క టెముక దాకా ఉండి పక్క బల్లెం లెక్క లింగాలు గణపతి నుంచి వెళ్ళిపోతా ఉంది. ఎవరు వచ్చినా వీళ్ళందరూ స్థానికులు ఎవరైతే ఉన్నారో నా వాళ్ళు స్థానిక అస్తిత్వం కోసమో ఈరోజు మనం కొట్లాడుతున్నాం. ఈరోజు డాక్టర్ రాజన్న 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం తర్వాత మీ అందరి ఆశీర్వాద బలంతో మహాకూటం ఉంటే నేను అప్పటి వరకు 4 వేలతో ఓడిపోతే ఎప్పుడు గెలిచినా అధిగమించి గెలవాలనుకున్నప్పుడు మహాకూటమి నుండి కడియం శ్రీ గారు ఉంటే మీ అందరి ఆశీర్వాద బలంతో 12,000 మెజార్టీతో 2 సార్లు గెలిచిందని అధిగమించి గెలిస్తే దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణలో ఉన్న నా మాదిగ బిడ్డల బతుకు బాగుపడాలి. ఆంధ్రలో మాదిగోళ్ళు తక్కువ, తెలంగాణలో మాదిగోళ్ళు ఎక్కువ. తెలంగాణలో దండోరలో నేను ఎంఆర్పిఎస్ లో తెలంగాణ కన్వీనర్ గా పనిచేశాను. సో నా బిడ్డలను కాపాడాలన్నా, వారి అస్తిత్వాన్ని కాపాడాలన్నా నేను కఠినమైన నిర్ణయం తీసుకోవాలని ఆనాడు సదాలక్ష్మి మాదిగ బిడ్డ మహిళ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులు పెట్టి మరి ఆనాడు తెలంగాణ జెండా పట్టుకుంటే తెలంగాణ రాలి. కానీ ఈ రోజు డాక్టర్ రాజన్న ఏది పట్టుకుంటే అది బంగారం. రాజన్న ఏది మోస్తే అనేది పూటగతి లేని దగ్గర నుంచి వెళ్ళి నేను 84 డాక్టర్ కాకముందు మా తమ్ముడికి నాకు 3 గుంటల ఆస్తి. ఈరోజు ఎమ్మెల్యే గెలిచే నాటికి నాకు 4 కార్లు, 40 ఎకరాల ఆస్తి ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా మనము అఫిడవిట్ లో ఐటీ లెక్కలలో చూపించే పరిస్థితి కలిగినామంటే ఆల్ బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్. డాక్టర్ గా అనేక రకాలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. ఎమ్మెల్యే వచ్చినా మన నవాపేటలో 4 ఎకరాలు అమ్మేసిన, 2018లో మొత్తము రైల్వే ట్రాక్ దగ్గర భూమి అమ్మిన, హైదరాబాద్ లో ప్లాట్ అమ్మిన, పెంట్ హౌస్ అమ్మిన, గణపురంలో హాస్పిటల్ కూడా అమ్ముకున్నా. నేను పుట్టుకతో ఏం సంపాదించుకుంటాలే, మళ్ళీ ఏం లేకున్నా పర్వాలేదు, కానీ నా గణపురం ప్రజలు నా ఎంబడి ఉన్నారని చెప్పేసి, గణపురం ప్రజలు నా ఎంబడి ఉన్నారు. నేనేమన్నా సంపాదిస్తాను. ఒక్కసారి చూడండి, కడియం శ్రీ గారు ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తులేంది, ఇప్పుడు ఆస్తులేంది ఒక్కసారి చూడాలి. డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యే కాకముందు తన ఆస్తులేంది, ఇప్పుడు అన్ని ఆస్తులని చూస్తే తేట తెల్లమైంది. మాటి మాటికే నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని. నేతి బీరకాయ సామెత గుర్తొస్తుంది. నేతి ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరు మీద
కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది. కల్నాయక్ అంటే ఏంటి? మొత్తము చీకటి సామ్రాజ్యానికి రాజు ఎట్లయిండు. గోరింట బలరాం, గోరింత ఇదే ఊరికి సంబంధించిన గోరింతున్నాయన కోట్లకి ఎదిగెట్టిందని చెప్పేసి ఆనాడు బ్యానరసంలో మొదటి పేజీలో గొప్పగా రావడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటే ఆయనకు 2%, ఈయనకు 8% అని చెప్పేసి కోట్ల రూపాయల కుంభకోణం అని వార్తా పేపర్లో పెద్దగా వచ్చింది. ఈరోజు బలరాం అంటే నాకు గౌరవం, కానీ వాళ్ళు బీసీ అని చెప్పేసి మా చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు అని చెప్పేసి ఆ రకంగా చేసిన సందర్భం. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, కళ్ళు పూసుకొని పిల్లిని పాలు తాగితే ఎవరు రూతలేదు అనుకుంటే కరెక్ట్ కాదు కదా. ఆయన చేసిన అనేక కార్యక్రమాలతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు ఊరూరు తిరుక్కుంటా నేను ఆయన కూడా అనుకుంటాను, అందరూ అనుకుంటాను వారసు దేవాదుల సృష్టికర్త అంటాను. దేవాదుల సృష్టికర్త కాదు, ఎన్కౌంటర్ల సృష్టికర్త. ఎన్కౌంటర్ల సృష్టికర్త ఎందుకంటే తెలంగాణ మొత్తంలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో జరగనని ఎన్కౌంటర్లు ఇక్కడే అయింది. అందులో నా దళిత మాదిగ బిడ్డలు ఎక్కువ ఉన్నారు. నువ్వు ఊళ్ళలోకి వెళ్తే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. ఏ ఊరికి 2004 తర్వాత నీకు ప్రత్యేక సంబంధాలు లేవు. 2004 వరకు నీ సంబంధాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినావో, నువ్వు బాగుపడ్డావో, ఏం చేసినావో. ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకోవాలి, కానీ ఏమంటున్నావు? నాదే బాధ్యత అంటున్నావు. అభివృద్ధి నేనే చేసిన అంటున్నావు. 2004 జరిగిన అభివృద్ధి ఒకసారి చూడాలి. ఇక్కడ జరిగింది నువ్వు చేసిన అభివృద్ధి చూపించాలా. 2004 నుండి 2014 వరకు టీడీపీ కాంగ్రెస్ ఉంది. అప్పుడు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర అనేక పనులు చేసిన. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులు పెట్టి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తే 33,000 మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే 58,000 మెజార్టీ గెలిచిండు. కేసీఆర్ గారు పుణ్యం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను చేసిన పోరాటం గణపురం ప్రజలందరూ చేసినట్టు నమ్మి మనకు ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చింది. అది మనము త్యాగం చేసినందుకు గుర్తుగా ఇస్తే, అనతి కాలంలో అది పోయినా కూడా ఓబీడియన్స్ తోటి, విధేయతతోటి కేసీఆర్ గారే నా దేవుడు అన్నట్టు ఉండడం వల్ల మరి నాకు ఉప ముఖ్యమంత్రి వచ్చింది. పోయినా కూడా ఆ దేవుడిని ఎప్పుడు కూడా నేను దయ్యం అనలే. ఆ దేవుడిని ఎప్పుడు కూడా నేను ఏ రకంగా నిందించలే. అంత ఒబీడియన్స్ తో ఉన్నప్పుడు కేసీఆర్ గారు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పోయి అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు అన్న తర్వాత 4వ సారి కేసీఆర్ గారు తన వద్దకు పిలుచుకొని, రాజయ్య ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కొందరు సినిమాలు పలువలు చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి నా మనసు ఖరాబ్ చేసిండు. నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తా. నీ నియోజకవర్గంలో ఎవ్వరు ఏలు పెట్టరు, పెట్టరని ఆశీర్వదించిన విషయం అన్ని పేపర్లలో వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, రాజయ్య కనుక రాజీనామా చేస్తే నేను పోటీ చేయనన్నాడు కరీం సార్ ఇక్కడ మా రాంపూర్ దగ్గర. 2011లో నేను అక్టోబర్ రాజీనామా చేయకముందు సకల సభలో మనకు వంట వార్పు కార్యక్రమాలు అయినా కూడా వచ్చి, రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రాజీనామా చేసేది ఉంటే నేను అస్సలకే ఆయన మీద పోటీ పడనండి. మొత్తం నేను రాజీనామా చేయగానే మొట్టమొదటి అప్లికేషన్ ఆయనే పెట్టాను, నేను ఎలిజిబుల్ పోతా, టీడీపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తానని చెప్పేసి. ఎంత స్వార్థం. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. శనివారం తెల్లవారుజామున జంగారెడ్డిగూడెం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కశింకోట దగ్గర జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. అయితే ఎవరికీ పెద్ద ప్రమాదం జరగకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ముందుకు వెళ్తున్న లారీని వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొని అదుపు తప్పి రోడ్డు పక్కన తీసుకుపోయింది. బస్ డ్రైవర్ తప్పిదమే కారణమని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. ప్లేస్ కశింకోట కాలేజ్ ప్లేస్ వచ్చేసరికి ఒక ముందు వెళ్తున్న లారీని ఫాలో అవుతూ దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్దామని డ్రైవర్ ప్లాన్ చేస్తున్నాను. ఆ లారీ సడన్ బ్రేక్ కొట్టారు. అప్పుడు దీన్ని లెఫ్ట్కి తీసుకునే క్రమంలో బ్రేక్ పడలేదు. బ్రేక్ పడలేదు, సైడ్కి ఇలా దిగిపోయి టిల్ట్ అయిపోయింది. అని ఎవరికి ఎలాంటి దెబ్బలు తాగలేదు.
అందరూ సేఫ్ వెనకాల బస్సులో వాళ్ళందరూ రిలీఫ్ చేసి పంపించేసాము. డ్రైవర్కి కొంచెం ఇబ్బందిగా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అప్పుడు కూడా మేజర్ ఏం కాదు. 30 మెంబర్స్ కూడా సేఫ్గానే ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. అందరూ పూర్తిగా డ్యామేజ్. విశాఖపట్నంలో ఆర్మర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత చర్చనీయాంశంగా మారింది. నోట్ల మార్పిడి కేసులో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఏఆర్ హోంగార్డ్ ఎస్ఐగా పనిచేస్తున్నప్పటి నుంచే ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో హోంగార్డ్ నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె విజయవాడకు బదిలీ అయ్యారు. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత శ్రీకాకుళం ఏఆర్కు వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు వేరే చోట పనిచేసిన వైసీపీ నేతల సిఫారసుతో విశాఖపట్నం వచ్చారు. మొదట సిటీ ట్రైనింగ్ సెంటర్ లో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత హోంగార్డుల రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆమెకు సినిమాల్లో నటించడం ఇష్టమని AP 31 అనే ఓ సినిమాలో నటిస్తోందని దీనికి సంబంధించిన పోస్టర్ వెలుగు చూసింది. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం గురించి కూడా మర్చిపోయి కొంతకాలం క్రితం ఓ పాటకు డాన్స్ వేస్తూ వీడియో తీశారు. దీనిని రీల్ గా సోషల్ మీడియాలో పెడుతూ దీనిని చిరుప్రయత్నం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఒక ప్రజాప్రతినిధి తాను తీయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని చెప్పడంతో కొరియోగ్రాఫర్ ని కూడా పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె డాన్స్ కు సంబంధించిన అనేక వీడియోలు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే గత GVMC ఎన్నికల్లో ఆమె బంధువైన ఓ మహిళా అభ్యర్థి తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై పంచ్ డైలాగ్స్ తో మరీ విరుచుకుపడ్డారు. పోలీసులకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఆమెకి కొందరు రియల్టర్లతో పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నోట్ల మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కమిషన్ తీసుకుని కొన్ని ఫ్లాట్లు కూడా బుక్ చేశారని సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి IMEI నెంబర్తో వచ్చి ఫిర్యాదు చేయగా వారి ఫోన్లను యాప్ ద్వారా ట్రేస్ చేసి అప్పగించామని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ SI వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా SP అఖిల్ మహాజన్ ప్రవేశపెట్టిన నూతన యాప్ సేర్జీవ్ ఇన్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ ట్రేస్ చేసి గుర్తించి 3 వ్యక్తులకు వారి సెల్ ఫోన్లు అప్పగించామని అన్నారు. తెలుసా దేంట్లో చేసిన ఐడియా ఉందా? కనీసం దేంట్లో చేసిన కూడా చెప్పలేదా? మన రాజన్న సిరిసిల్ల SP గారు ఈ మొబైల్ దొంగతనాలు కానీ పోగొట్టుకున్న మొబైల్ గురించి ECIR అని ఒక కొత్త యాప్ని తీసుకొచ్చి దానిలో ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఆ యాప్లో డౌన్లోడ్ చేసి ఆ మొబైల్ ఎవరైనా వాడినట్లయితే ఇమీడియట్గా దాన్ని ట్రేస్ అవుట్ చేసేసి ఆ విధంగా ఈరోజు ముస్తాబాద్ 3 ఫోన్లని ఈరోజు వాటిని ట్రేస్ అవుట్ చేసేసి తీసుకొచ్చేసి వారి యొక్క మొబైల్ని వాళ్ళకి ఈరోజు అందించడం జరిగింది. కాబట్టి ఎవరైనా మొబైల్ పోయినా కానీ దొంగతనం జరిగినా ఏదైనా కూడా కంపల్సరీగా వాళ్ళ IMEI నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే ఇమీడియట్గా ECIRలో దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ ఎక్కడ కనుక వాడటం ఇమీడియట్గా స్టార్ట్ చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ వాళ్ళకి తీసుకొచ్చి అప్పచెప్తాం. కాబట్టి ఇక మీరు ఎవరైనా ఉన్నా కూడా ఆ విధంగా పోయి ఇంతకుముందు ఎప్పుడైనా పోయినా సంవత్సరం కింద పోయినా ఎప్పుడు పోయినా కూడా ఆ ఫోన్లు పోయినట్టయితే వాటిలో IMEI నెంబర్ ఉన్న బాక్స్ రిసిప్ట్ ఉంటే రిసిప్ట్ లేకపోతే బాక్స్ తీసుకుని వచ్చినట్లయితే ఆ ఫోన్లు
రిజిస్టర్లో ఈసీఐఆర్ దాన్ని అప్లోడ్ చేసేసి కంపల్సరీగా మొబైల్ తీసి అప్పచెప్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. కనుక ఈ విధంగా ఇట్లా ప్రజలకు సహకారం చేసినందుకు ఎస్పీ గారికి మరియు ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫోన్లు మనం మిస్ అయిపోయినాయి. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే స్టేషన్ బృందం వారు మొబైల్ని ట్రై చేసి పట్టుకున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించి తొందరగా మొబైల్ను మాకు వచ్చేటట్టు కృషి చేసిన ఎస్ఐ గారికి, ఎస్ఐ బృందం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లా ఎస్పీ గారు, రాజన్న పోలీస్ వారికి ధన్యవాదాలు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వికారాబాద్ డీసీపీ ప్రధాన కార్యదర్శి హనుమంతు అన్నారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని పరిగి పట్టణంలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదర్శవంతమైన పరిపాలన అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, వెంకటేష్, వైఎస్ఆర్టీపీ నాయకులు యాదయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆశయాలను వైఎస్ఆర్ గారి ఆశయాలను అమర్ హై హమారే అమర్ హై హమారే జోహార్ జోహార్. వైఎస్ఆర్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని ఉభయ గోదావరి జిల్లాల ఎస్సీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడుకొండలు గుర్తు చేశారు. గోకవరంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ వైఎస్ఆర్ లేని లోటును ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ రైతులకు అండగా ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. గోకవరం పాత బస్టాండ్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సుంకర శ్రీవల్లి వృద్ధులకు స్వీట్లు, దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్, వైస్ ఎంపీపీ మడికి మైనర్ బాబు, నరాశెట్టి నర్సయ్య, చింతల అనిలు, ఐజిన్న, కిరణ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అరుమందున్నటువంటి ఎంపీపీ గారి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ ఇంత గొప్పగా ఘనంగా చేసినటువంటి ఈ శుభ సందర్భం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం. డాక్టర్ శ్రీ వైఎస్ హైదరాబాద్ నాచారంలో చిన్నారులపై వీధి కుక్క దాడి చేసింది. నాచారం పిఎస్ పరిధి భక్త సమాజం కాలనీలో ఆరు బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై కుక్క దాడి చేసింది. ఈ సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ ఇదంతా కట్ అయిపోయింది. ఇది పెద్ద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని. గోసేవ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నరేంద్ర మోదీ. తొందరపడి పరిశ్రమలు మూసివేయొద్దు, సర్కార్ అండగా ఉంటుంది. ఫెరో ఎలాస్ కంపెనీలకు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సూచన. భద్రాచలంను పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆరోపణ. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.
ఎన్కౌంటర్ల సృష్టికర్త సంచలన వ్యాఖ్యలు చేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.